నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వెంకట్రావుపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బీజేపీ నాయకులు తోట సతీష్ కుమార్, కాండ్రపు వంశీకృష్ణ, తగరపు గంగన్న, మందా రాజేందర్, బొక్కనపల్లి సతీష్, సారం వినోద్, జాడి కిషన్, వెన్న అంజీ, కోన హరీష్, దుర్గం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గౌరవనీయులు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తించబడుతుంది అంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి గౌరవనీయులు అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఈరోజు మనం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తన అధికారిక కార్యక్రమాలైనటువంటి 6 అంబేద్కర్ గారి యొక్క జయంతిని చేర్చడం అనేది అంటే వారికి భారతీయ జనతా పార్టీ ఎంత గౌరవం ఇస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే అంబేద్కర్ గారు పేదలు, బలహీన వర్గాలు, షెడ్యూల్ షెడ్యూల్ ఎవరైతే ఉన్నారో వారికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించి ఈరోజు వారు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండడానికి వారు కల్పించినటువంటి రిజర్వేషన్లే కారణం. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు 2023వ సంవత్సరం సెప్టెంబర్లో మహిళా బిల్లును తీసుకురావడం జరిగింది. అంటే వికసిత్ భారత్ 2047వ సంవత్సరం వరకు అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఆ జనాభాలో ఉన్నటువంటి సగం జనాభా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి విధానసభలో కానీ పార్లమెంట్లో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి ఇప్పుడు ఏప్రిల్ 16, 17, 18వ తేదీలో పార్లమెంటులో నారీ శక్తి వందన్ అనే దానికి సంబంధించి చర్చ అనేది చేయడం జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. జై భీమ్.